అందరికీ నమస్కారం. ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ రోజుల్లో కొందరు వేదాల్లో తప్పులున్నాయి, వేదాల పాతకాల పుస్తకాలు అందులో చెప్పినవి శాస్త్రీయంగా లేవు అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రశ్న, ఈ విశ్వంలో ప్రతి జ్ఞానానికి మూలమైన వేదాలను వేల సంవత్సరాలుగా మహర్షులు, ఆచార్యులు, పండితులు రక్షించిన వేదాలను మనం నిజంగా అర్థం చేసుకున్నామా లేక వాటిని చదవకుండానే విమర్శిస్తూ ఉన్నామా? ఈరోజు వేదాల ప్రాముఖ్యత, వాటి గురించి విమర్శలు చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలను పరిశీలిద్దాం. వేదాలు అంటే ఏమిటి? వేద అనే పదానికి జ్ఞానం అనర్థం. వేదాలను అపౌరుషేయం అంటారు. అంటే ఏ వ్యక్తి రచించినవి కాదు, మహర్షుల తపస్సు ద్వారా దర్శించిన దివ్య జ్ఞానం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు భారతీయ సంస్కృతికి మూలాధారాలు. ధర్మం, యజ్ఞం, ఆధ్యాత్మికత, సామాజిక జీవనం, ప్రకృతి పట్ల గౌరవం ఇవన్నీ వేదాల్లో ఉన్నాయి. అందుకే మనుస్మృతి ఇలా చెప్తుంది, వేదో అఖిలో ధర్మమూలం, ధర్మానికి మూలం మొత్తం వేదమే అని చెబుతూ ఉంది. వేదాలను విమర్శించడానికి ముందు అర్హత ఏమిటి? ఒక మెడికల్ పుస్తకాన్ని చదవకుండానే వైద్య శాస్త్రాన్ని తప్పుపట్టలేం. ఒక గణిత సూత్రాన్ని అర్థం చేసుకోకుండానే దానిలో తప్పు ఉందని చెప్పలేం. అలాగే వేదాలను కూడా సంస్కృత భాష, మీమాంస, నిరుక్తం, వ్యాకరణం, ఛందస్సు వంటి వేదాంగాల సహాయంతో మనం అధ్యయనం చేయాలి. అందుకే మహర్షులు చెప్పారు, తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ అని చెప్పి ముండకోపనిషత్తు చెబుతూ ఉంది. అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి. వేద జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే గురువుని ఆశ్రయించాలి. ఈరోజు సోషల్ మీడియా పోస్టులు చూసి 2 అనువాదాలు చదివి వేదాలపై తీర్పులు చెప్పడం ఎంతవరకు సమంజసం? వేదాల్లో తప్పులు ఉన్నాయా? వేదాల్లో అర్థం కాని విషయాలు ఉండొచ్చు, కానీ అర్థం కాలేదని అది తప్పు అంటే అవుతుందా? ఒక 5వ తరగతి విద్యార్థిని కాల్కులస్ అర్థం కాకపోతే గణిత శాస్త్రం తప్పు అవుతుందా? అతని తప్పు అవుతుందా? అలాగే వేదాల భాష ప్రతీతాత్మకంగా ఉంటుంది. చాలా మంత్రాలకు యాగ సంబంధమైన అర్థం, ఆధ్యాత్మిక అర్థం, తాత్విక అర్థం ఉంటాయి. ఆచార్య సాయనులు, యాస్క మహర్షి, శంకరాచార్యులు, రామానుజాచార్యులు వంటి మహనీయులు వాటిని వ్యాఖ్యానించారు. అంటే వేదాలు సులభమైన వార్తాపత్రికలు కావు, అవి లోతైన జ్ఞాన సముద్రం. అందుకే ఋగ్వేదం ఇలా చెప్తుంది, ఆనో భద్రాః క్రతవో ఎంతో విశ్వతః. అంటే ప్రపంచం నలుమూలల నుండి శ్రేష్టమైన ఆలోచనలు మాకు రావాలి. ఇది సంకుచిత భావం కాదు, విశాల దృక్పథం. విమర్శ తప్పు కాదు, అజ్ఞాన విమర్శే తప్పు. ప్రశ్నించడం తప్పు కాదు, సందేహించడం కూడా తప్పు కాదు, కానీ ముందుగా తెలుసుకోవాలి, అధ్యయనం చేయాలి, ఆ తర్వాత విమర్శించాలి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిని ప్రశ్నలు అడగమని ప్రోత్సహించాడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా అని భగవద్గీత మనకి చెబుతూ ఉంది. అంటే వినయంతో ప్రశ్నల ద్వారా, గురువు ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అందువల్ల హిందూ ధర్మం ప్రశ్నల్ని ఎప్పుడూ వ్యతిరేకించదు, కానీ అధ్యయనం లేకుండా, సందర్భం లేకుండా, అనువాదాల ఆధారంగా తీర్పులు ఇవ్వటాన్ని అస్సలు సమర్థించదు. ఇది తెలుసుకోవాలి. వేదాలలో తప్పులు వెతికే ముందు వాటిని పూర్తిగా అర్థం చేసుకున్నామా? వాటి భాష మనకు తెలుసా? వేదాంగాలు చదివామా? మహర్షుల వ్యాఖ్యానాలు చూసామా? ఈ ప్రశ్నలు ముందుగా మనల్ని మనమే అడగాలి. ఎందుకంటే వేదాలు వేల సంవత్సరాలుగా కోట్లాది మందికి మార్గదర్శకాలుగా నిలిచాయి. వాటిని విమర్శించాలంటే ముందు వాటిని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కూడా ప్రశ్నలు ఉంటే శాస్త్రబద్ధంగా చర్చించాలి. అదే భారతీయ సాంప్రదాయం, అదే నిజమైన జ్ఞాన మార్గం. కాబట్టి ఏదైనా కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఆ విషయం గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలి అని గుర్తుపెట్టుకోండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.